ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు సంబంధించి తమ పార్టీకి సంబంధించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిన్న ఈ రోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, అది అంతకుముందే ఇచ్చినట్టున్నారు, దాంట్లో కూడా అతి కీలకమైన మాటలు ఉన్నాయి. ముందు దాంతో మొదలు పెడదాం. తెలుగుదేశం పార్టీ, దాని భవిష్యత్తు, ఇలాంటి అంశాలు చాలా చెప్తున్నప్పుడు లోకేష్ మంత్రి చాలా చురుగ్గా ఉన్నట్టున్నారు, మంచి ఎన్నికలప్పుడు బాగా పనిచేశారు, ఇట్లాంటి ప్రశ్న వేసినప్పుడు ఆ యాంకర్ చంద్రబాబు నాయుడు నిజము ఈ యువగళం చేశారు, మంచి ప్రభావం చూపించింది, ఇలా చెప్పారు. మొన్న మీ సభల్లో లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేటటువంటి మాట బాగా వినిపించింది కదా, చేస్తున్నారా అంటే వీ విల్ వర్క్ ఇట్ అవుట్ అని ఆయన అన్నారు. యువ నాయకత్వాన్ని మేము తయారు చేస్తాము, అనేక మంది వచ్చారు, ఇప్పుడు యువత కొత్త నాయకత్వం కావాలి పార్టీకి అని చాలా స్పష్టంగా ఆయన లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నదాన్ని తోచిపుచ్చలేదు సరికదా, వర్కౌట్ చేస్తాము అని దాదాపు స్పష్టం చేశారు. ఇంకోటి యువ నాయకులు అన్నప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కదా, ఆయన్ని ప్రస్తావించి అతి చిన్న మంత్రి మావాడే అన్న పద్ధతిలో చెప్పారు. కాబట్టి క్లియర్ గా తెలుగుదేశం పార్టీ పరివర్తన దిశలో ఉంది. లోకేష్, నేను ఇంతకుముందే చెప్పాను, ఎలివేషన్ అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, డిక్లరేషన్ ఒకటే మిగిలింది అని, చేస్తాము అని చంద్రబాబు నాయుడు అక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకొక మాట, ఆయన హిందూ పత్రికకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అంశం, జనాభాను బట్టి సీట్లు తగ్గుతాయన్నప్పుడు దక్షిణాదికి నష్టం జరగదని అనుకుంటున్నా, ఒకవేళ వస్తే అప్పుడు చూస్తానని చెప్పారు. కానీ జనాభాను పెంచాలని మీరు ఈ మధ్య చెప్తున్నారు కదా, ఈ పెంపుదల కోసం మీరేమన్నా ప్రోత్సాహకం, ఇన్సెంటివ్ ఆలోచిస్తున్నారని అడిగాడు. అడిగినప్పుడు లేదు అని చెప్పారు. అలాంటి ఏ దేశాల్లో కూడా, ప్రపంచ దేశాల్లో ఎక్కడ అలాంటి ఇన్సెంటివ్లు పనిచేయలేదు. కాకపోతే దక్షిణాది ప్రజలు తెలివైన వాళ్ళు, ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఈ అంశాన్ని గుర్తించి తగిన మార్పు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. అంటే ఏమి ఇన్సెంటివ్ ఇవ్వడం అనే ఆలోచన అయితే లేదు. గతంలో అలాంటి కొన్ని సంకేతాలు వచ్చాయి, కానీ అదేం లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత బండారు దత్తాత్రేయ, బీజేపీ నాయకుడు, గవర్నరు, మాజీ మంత్రి, ఆయన ఆత్మకథను ఆవిష్కరించిన సభలో పాల్గొన్నప్పుడు ఇక్కడేమో ఇంకా ముఖ్యమైనవి ఇందులో కూడా చేశారు. అందులో ముఖ్యంగా చేసింది ఏంటంటే, ఆయన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, రాష్ట్రాలు రెండైనప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ మనం అందరం తెలుగు జాతి అభ్యున్నతి కోసం పనిచేయాలి అనే పిలుపు ఆయన. దాంతో పాటు రాష్ట్ర విభజన సమయంలో తాను తటస్థంగా ఉన్నాను, న్యూట్రల్ గా ఉన్నానని చెప్పారు. ఇది కొత్త విషయం, ఎందుకంటే రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమైంది అనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. ఈ మాట కూడా ఆయన ప్రింట్ కూడా చెప్పారు. ఇక్కడేమో తెలుగు జాతి అంతా దృష్టిలో పెట్టుకోవాలనేమో ఇక్కడ చెప్పారు. ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు ఆయన అన్నారు ఏమని అంటే, నన్ను చాలా మాట్లాడినారు, నాది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు, అలాగే నేను సమన్యాయం అన్నప్పుడు దానికి కూడా రకరకాలుగా చెప్పారు, కానీ నేనైతే న్యూట్రల్ అనే అన్నాను. తెలుగు జాతి అంతటినీ కోరుకుంటున్నాను, తెలుగు జాతి అభివృద్ధిని. ఈ తెలుగు జాతి అభివృద్ధి, నేను న్యూట్రల్, అందరి అభివృద్ధి అని ఆయన చెప్పడం అన్నది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, మొన్న కవిత కానీ, అంతకుముందుకే హరీష్ రావు కానీ, వీళ్ళందరూ తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం కూడా బనకచర్ల ఎత్తిపోతలు అన్నదాన్ని మేము పూర్తిగా ఆపుతాము, ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా ప్రకటిస్తున్నారు. నిజానికి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు, మై ఫెలో బ్రదర్ చీఫ్ మినిస్టర్, ఈ పద్ధతులు ఏదో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరే ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళే కదా, మై బ్రదర్ చీఫ్ మినిస్టర్, ఈ పద్ధతులు ఏదో మాట్లాడారు అనమాట. అంటే తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారనమాట. రెండోది, నేను రెండు రాష్ట్రాలను కలిపి చూస్తాను అని. దత్తాత్రేయ సభలో కూడా ఆయన దత్తాత్రేయని పొగడ్డం, వీటన్నిటితో పాటు రాజకీయ వ్యాఖ్యలు, అభివృద్ధి వ్యాఖ్యలు కూడా చేశారు. దత్తాత్రేయది హిందుత్వ పేరైనప్పటికీ కూడా లౌకిక తత్వం, మత సామరస్యం, అందరినీ కలుపుకుపోవటం అని ఆయన అన్నారు. హిందుత్వ పేరైనప్పటికీ అని ఎందుకు అన్నారు అంటే, హిందుత్వ అనేది దత్తాత్రేయ సిద్ధాంతమే కానీ కాదు, మిగతా వాళ్ళు కాదని. లేకపోతే హిందుత్వ అనేదే లౌకిక తత్వం, మత సామరస్యం అని ఆయన భావిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇంకోటి, హైదరాబాద్ ఎప్పుడొచ్చినా నాకు ముఖ్యంగా అది శిల్ప కళా వేదికలో జరిగింది, దాని అభివృద్ధికి తను ఎలా చేశాను ఏంటి, ఆ విషయాలు గట్టిగా చెప్తూ అప్పుడు తమిళనాడు గవర్నర్ గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగి ఆ స్థలం ఎలా తెచ్చారు, ఈ అంశాలన్నీ చెప్పారు. మొత్తానికి ఏతావాత హైదరాబాద్ అభివృద్ధికి తాను చేసిన కృషి అనేది ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెప్తున్నారు. సభలో ఎక్కువ భాగం హైటెక్స్ లోనో, శిల్పకళా వేదికలోనో జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు తన పాత్ర అవన్నీ కూడా ఆయన గుర్తు తెస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ రెండు సభల్లో
కూడా ప్రత్యేకించి నొక్కి చెప్తున్నారు తెలుగు వాళ్ళందరూ ఒకటే, రాష్ట్రాలు వేరైనా. మరి దీంతో తెలంగాణ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏకీభవిస్తాయా లేదా అన్నది ఒక ప్రశ్న. ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే వీటి మీద దాడి చేయటము, వీటిని తప్పు పట్టడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్తున్నారు. న్యూట్రల్ ఆ తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యూట్రల్ అంటున్నారు. అప్పుడు లేఖ ఇచ్చాము, అచ్చెన్నాయుడే ఇచ్చినట్టున్నారు లేఖ వెళ్ళి. కనుక రాజకీయంగా కొంచెం చర్చకు దారితీసే వ్యాఖ్యలు ఆయన నుంచి వచ్చాయని మనం అనుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బీజేపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా మాట్లాడారా అనేది కూడా. ఇంకోటి, లౌకిక తత్వం, మత సామరస్యం, అందరినీ కలుపుకోవటం, కానీ సనాతన లాంటివి ఆయన ఏం వాడలేదు. అది కూడా మనం